ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ కాలనీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన లయన్స్ క్లబ్ సభ్యులు, అదేవిధంగా వాహన చోదకులు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించారో, హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ధరించారో వాళ్ళకి పుష్పరూపంలో అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించకుండా నియమాలు ఉల్లంఘించిందో వారికి జరగబోయే పరిణామాలను యమధర్మరాజు రూపంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా న్యూస్ ఛానల్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏదో ఒక చోట రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మన జిల్లాలో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ విషయానికి వస్తే మన రోడ్డు ప్రమాదంలో గాయపడి మన శరీరంలో ఏదైనా భాగానికి కానీ, చెయ్యికి కానీ, కాలుకు కానీ ఏదైనా అయినప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అదే ఒక మన తలకు హెడ్ ఇంజరీ అయిందంటే చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కానీ, వాహన చోదకులు, పోలీసు వారి గురించో లేకుండా ట్రాఫిక్ చలాన్లకు భయపడి హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళు హెల్మెట్ ధరించాలి. రెండోది, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలామంది కూడా యువకులు కానీ, తర్వాత పెద్ద వయసు వారు కూడా తాగి నడపడం వల్ల చాలామంది ప్రమాద బారిన పడుతున్నారు. తాగి నడిపేటప్పుడు ఒకసారి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించి రేపు ఏమైనా జరగకూడదు జరిగితే మన కుటుంబం రోడ్డున పడుతుందని ఒకటి మీరు ఆలోచించినట్టయితే రేపటి రోజు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది. రెండోది, మైనర్లు కూడా, మైనర్ యువకులు ముఖ్యంగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో కానీ, లేకుంటే పండుగ సమయంలో ఇళ్ళకి వచ్చినప్పుడు ఈ రోడ్ల మీద కంట్లు వేస్తూ లేకుండా రైలు చేస్తూ గాయాల వాళ్ళకి ఎదగాంతులు అవుతుంది. వాళ్ళ కుటుంబాలకు శోకాన్ని మిగులుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా ఫెస్టివల్ టైంలో వచ్చే పిల్లలకు కానీ, లేకుంటే ఇతరత్ర సమయాల్లో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వదు. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగి ప్రమాదం అయినప్పుడు ఆ మైనర్తో పాటు ఎవరైతే నడిపినో డ్రైవర్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, యజమానులకు కూడా శిక్ష విధించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా మన ట్రాఫిక్ నియమాలు పాటించడంతో పాటు వెహికల్కి సంబంధించి కూడా అన్ని డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా అనుకోకుండా మన ప్రమాదం జరిగి లేదా మన వల్ల ఎదుటివారికి జరిగినా, లేకుంటే ఎదుటి వాళ్ళ వల్ల మనకు జరిగినా కూడా మనకు అన్ని రకాల వాహన పత్రాలు ఉన్నట్లయితే మనకు కావాల్సిన బీమా కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహన చోదకులు, ప్రజలు కానీ, యువకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాహన నియమాలు కానీ, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించాలి.